షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నానండి. దేవాతి దేవుడు గతించిన దినములన్నీ ఆయన సజీవమైన రెక్కల చాటున మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఇటు రీతిగా ఆయన వాక్యం వినే కృపనిచ్చేందుకై మరొక దినంలోనికి మనం నడిపించినందుకే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దావీదు కీర్తనకారుడు రాసిన 37వ దావీదు కీర్తన 34వ వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఈ మాటలో ఒక అద్భుతమైన మాటను మనం ఈరోజు చూస్తున్నాం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకెళ్తానని తండ్రి అయిన దేవుడి మాటను ఎంత ఉన్నతమైన స్థితి అంటే ఈ భూమిని స్వతంత్రించుకునే స్థితి. ఉదాహరణకి మనము సొంతంగా మన ధనముతోటి మనం సంపాదించిన డబ్బుతో భూమి కొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది మన సొంతం అవుతుంది, మన పేరు మీదకి మార్చబడుతుంది, ఆ రికార్డ్స్లో మన పేరు ఉంటుంది, అప్పుడే అది మన సొంతము. అటువంటి ఉన్నతమైన స్థితిలోనికి తండ్రి అయిన దేవుడు మనం నడిపిస్తానని ఒక ఆశీర్వాద వచనాన్ని ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఈ మాట మన జీవితాల్లో నెరవేరాలంటే ఒక కండిషన్ కూడా ఆ మొదటి భాగంలో మనకి కనిపిస్తుంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఏం చేయాలంటే మనము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలంట, ఆయన మార్గాన్ని అనుసరించాలంట. మరి అది కష్టమా అంటే చేయలేని వారికి కష్టమే కదా. ఏదైనా ఇష్టపడితే ఎటువంటి పని అయినా సులువుగానే ఉంటుంది, ఆహ్వానించగలిగే రీతిలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే మనము దేవుని స్తుతించాలి, ఆయన యొక్క మాటకు లోబడి ఉండాలి, ఆయన చిత్తం చొప్పున బ్రతకాలని ఒక బలమైన కోరిక మనలో ఉంటుందో ఆయన మార్గాన్ని అనుసరించడము, ఆయన కొరకు ఎదురు చూడటం అంతా కష్టమైన పనేమీ కాదు. కాబట్టి ఇష్టం లేకపోతే కష్టమే, కాబట్టి ఇష్టం ఉంటే అది చాలా సులువుగా మనం చేయగలుగుతాం. కాబట్టి మనము ఆయన కొరకు ఎదురు చూచే వరంగా, ఉదాహరణకి మన పితరుడైన అబ్రహాము ఆయన పొందిన వాగ్దానము కొరకు అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమని నమ్మి అటువంటి వృద్ధాప్యంలో కూడా ఆయన ఆ తండ్రి చెప్పిన మాట కొరకు నెరవేర్పు కొరకు ఎలా విశ్వాసం కలిగి ఎదురు చూసి విశ్వాసానికి తండ్రి విశ్వాసం కర్తని పిలువబడుచున్నాడో మనం కూడా మనలో ఉన్న అవిశ్వాసం బట్టి నాకు తండ్రి ఇచ్చిన మాట నా జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది, ఆయన తప్పకుండా చేసి తీరుతాడని విశ్వాసం కలిగి ఆ యొక్క నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూస్తే కనుక మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చూడగలుగుతామని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరుల ఈ మాటలోని మర్మాన్ని మనం చూస్తే కనుక ఇక్కడ భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అంటే ఒక అధికారాన్ని ఈ భూమి మీద మనకి ఇస్తారని ఆయన చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి 37వ కీర్తన 9లో కూడా ఒక మాటను చూస్తున్నాం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొనుదురు. ఇక్కడ కూడా నీలో భక్తి లేకపోతే భయం లేకపోతే కనుక నీ బ్రతుకు నిర్మూలమే, అంటే దిగజారుడే, కిందకి వెళ్ళిపోవటమే, అట్టడుగు స్థానానికి వెళ్ళిపోవటమే. అలా కాకుండా యెహోవా కొరకు కనిపెట్టుకుంటే కనుక ఆయన మన జీవితంలో మేలు చేయవాడు, అద్భుతాలు చేయవాడని యొక్క బలమైన కోరిక విశ్వాసం కలిగి ఎదురు చూస్తే కనుక మనకి ఆ యొక్క స్వతంత్రతని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి, ఆయన అడగాలి. కాబట్టి తన మార్గమును వర్ధిల్లువని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకునేవని చూచి వ్యసన పడకము. ఉదాహరణకి అంటే సమాజంలో మనం చూస్తూ ఉంటాము, దేవుని ఎరగని వారు లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు కూడా ఎదుగుతూ ఉంటారు. అటువంటి వారిని మనం చూసి వ్యసన పడకూడదనే భావం కూడా మనం చూడగలుగుతున్నాము. కేవలం మనం చేయవలసింది ఏంటంటే ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన మార్గంలో మనము నడవాలి. కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం తప్పకుండా చేయగలిగినట్లయితే అంటే నీతి న్యాయ యథార్థత కలిగిన జీవితము, ఆయన అధికారంలో ఒప్పుకొని జీవితము కలిగి
ఆ యొక్క జీవపు వెలుగును మన హృదయాల నిండా నింపుకొని పాపమునకు చీకటికి ఎక్కడ చోటు లేకుండా మన హృదయంలో ఆలోచనలు కూడా సక్రమైన రీతిలో ఉంచుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించగలిగే స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఎటువంటి వాగ్దానాన్ని అయితే ఇచ్చాడో ఆ యొక్క హెచ్చింపును, ఆ యొక్క భూమిని స్వతంత్రించుకునేంత ఉన్నత స్థాయికి ఎలాగైతే మనం వెళ్తామని చెప్పాడో ఆయన కొరకు ఎదురు చూస్తే కనుక అలాగా ఆయన విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన చిత్తంలో తలంచుదాం. ఈ మాటను బట్టి దేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. అల్పులు మయోగ్యులము, ప్రతిరోజు ప్రతిదినము నీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున, నీ జాలి చొప్పున మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఒక అద్భుతమైన మాట, ఆయన నీ కొరకు ఎదురు చూస్తే, నీకు లోబడి ఉంటే, నీ మార్గంలో నడిస్తే ఆయన భూమిని స్వతంత్రించుకునేంత ఉన్నతమైన స్థాయిలోనికి మమ్మల్ని నడిపిస్తానని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, నీ కొరకు కనిపెట్టుకునే వారముగా, నీ మార్గంలో నడిచే వారముగా, నీతి న్యాయ యథార్థతలు కలిగిన వారముగా, నీ చిత్తమునకు లోబడే వారంగా మేము ఉండే కృపను దయచేయమని, సాతాను యొక్క నాయన సంఖ్యల నుండి విడుదల కలిగించి ప్రతి దుష్టత్వమును, పాపమును, చీకటిని నజరేయుడైన యేషువ మెస్సీయ నామములో తీసివేస్తూ నీ జీవపు వెలుగుతో నింపమని నజరేయుడైన యేషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం.